హాయ్ ఎవరివన్, ఇది వచ్చేసరికి చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి. నేను మ్యాక్రో ఆల్గే తెప్పించాను. ఇది మనకు పంపించిన వాళ్ళు వచ్చేసరికి సీ లైఫ్ ఆక్వాటిక్స్ అండి. సీ లైఫ్ ఆక్వాటిక్స్. ఇతని పేరు వచ్చేసరికి ఆనంద్ రాజ్. అంటే వీళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఇది తూత్తుకుడి అండ్ టూటికార్న్ ఉంది కదా తమిళనాడులో, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఇంత ముందు ఉంది కానీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇది నేను తెప్పించడం మాత్రం వీళ్ళ దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు మనం తెప్పించేదేమో శ్రీవర్షిణి ఆక్వాటిక్స్, అదే గణేష్ ఉన్నారు కదా, గణేష్ దగ్గర నుంచి న్యూ ఆక్వాటిక్స్, శ్రీవర్షిణి ఆక్వాటిక్స్ ఇద్దరు ఒకటే. అది గణేష్ చెన్నై నుంచి తెప్పించేది, అతని దగ్గర. ఇతను ఇంకొక అతను అనమాట, రెండో క్యాండిడేట్. కొంచెం లేట్ అయినా కరెక్ట్నే పంపిస్తారు. నాకేంటంటే నేనున్న ఏరియాకి పార్సిల్ రావడానికి 3 to 4 days పడుతుంది. అందుకని మ్యాక్రో ఆల్గే మధ్యలో చాలా మెల్ట్ అవుతుంది. బాగానే పంపిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా వచ్చింది నాకు. వీళ్ళు బిల్లింగ్ అన్నీ ఇస్తున్నారు. ఆ బిల్లింగ్ది కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను, ఎట్లా ఏంటి అనేది కూడా నేను యాడ్ చేస్తాను వీడియోలో. నిదానంగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత పడుతుంది అని. ప్రైస్ అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక రకంగా ఉందండి. అంతేకాదు క్వాంటిటీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటుంది. కంపేర్ మాత్రం చేసుకోవద్దు, మీరు కంపేర్ మాత్రము చేసుకోవద్దు. ఇక్కడ వీళ్ళ దగ్గర పార్సిల్ మాత్రం నాకు ఇది ఒక 700 వరకు పడిందండి. పార్సిల్ వచ్చేసరికి 200, ఒక నిమిషము బాక్స్ ఒక 200, అంటే నియర్లీ 700 వరకు పడిందండి ఇక్కడైతే. అది బాక్స్ నార్మల్ అట్టపెట్టతో పంపిస్తేనేమో అంతేం ఉండదు మీకు, అది అమౌంట్ ఏం వేసుకోరు దానికి. ఇది కొరియర్కి మాత్రం నియర్లీ 480 రూపీస్ పడింది. అది కొరియర్ స్లిప్ చూపిస్తాను, ఒక్క నిమిషము. ఇదిగోండి, ఇది కొరియర్ స్లిప్. నేను ఇందులో నా ఫోన్ నెంబర్ తీసేసానులేండి. ఓకే, ఇది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఈ మ్యాక్రో ఆల్గే కాంటాక్ట్స్ రెండు కూడా నేను కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయితే తెప్పించుకోండి. ఓకే, ఇది బాక్స్ ఓపెన్ చేస్తానండి. ప్లాస్టర్ అన్ని టైట్గా వేసాడు, లీక్ అయితే లేదు, టైం పడుతుంది. అందుకని బాక్స్ ఓపెన్ చేసేసి నేను 1 by 1 మీకు చూపిస్తాను. ఓకే అండి. పార్సల్ చండాలమైన స్మెల్ వస్తుంది. క్లీన్ చేస్తారో లేదు తెలియదు, కానీ వాసనకి అల్లాడిపోతున్నాం. చాలా రకాలు పంపించాడు మనవాడు, చాలా రకాల టైప్ ఆఫ్ ఆల్గే పంపించాడు. ఎక్కువ రోజులు అయింది కదా, మరి పార్సల్ ఎలా ఉందో ఏంటో, లోపల స్నేల్స్ బతికాయో చచ్చాయో ఏమో అర్థమే కావట్లేదు నాకైతే. వచ్చిందైతే ఇది. నేను 1 by 1 ఇందులోనే మీకు పార్సల్ ఓపెన్ చేసేసి చూపిస్తాను. ఇవి టర్బో స్నేల్స్ అనుకుంటాయి. స్నేల్స్ నాకు తెలిసి బతకవు. స్నేల్స్ అనేవి బతకవు ఎన్ని రోజులు ఉంటే. ఎంత పంపించాలో చూడాలి. ఒక నిమిషం అండి, వీడియో పాస్ చేసేసి నేను 1 by 1 మొత్తం తీస్తాను. ఇదిగోండి, ఒక లైవ్ రాక్ శాంపిల్ పంపించాడు చూడండి. లైవ్ రాక్ ఇది డైరెక్ట్ సీ నుంచి వచ్చింది, మనోడికి ఎక్కడ దొరుకుంటుంది. లైవ్ రాక్ పార్సల్ చేసే పద్ధతి ఇది చూడండి. విత్ వాటర్ మనకు పార్సల్ వచ్చింది. ఇలా వస్తే మనకు బ్యాక్టీరియా, అందులో సీలో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నెంబర్ 1 మీ ట్యాంక్ని. అసలు ఇంక ఇది ఏ రేంజ్ తీసుకెళ్తుంటే ఆ రేంజ్ తీసుకెళ్తుంది ఆ రాక్. మనకు అలా కావాలా లైవ్ రాక్ అంటే, అలా పంపిస్తేనే లెక్క. ఓకే, ఇది రెడ్ మ్యాక్రో ఆల్గే. రెడ్ ఇదంతా కొంచెం అన్ఈజీగానే ఉంటుంది మెయింటైన్ చేయటము, కొంచెం కష్టం. ఇదిగోండి, ఇది రెడ్ మ్యాక్రో ఆల్గే. ఓకే, ఇది వచ్చేసరికేమో కలరిప, ఇది రేస్ మోసా. ఇది వచ్చేసరికినేమో ఉల్వా. ఇది కూడా అలాంటిదే. ఇది కోడియమో ఏంటో అర్థం కావట్లేదు. దీన్ని చూడాలా, ఇది గ్రాసల్ రేలాగా ఉంది, దీన్ని చూడాలా. ఇది ఇంకో టైపు. వీటి పేర్లు వీటిని చూస్తే కానీ మనకు తెలియదు నీట్గా. ఇది కొంతవరకు చనిపోయిందండి, మెల్ట్ అయిపోయింది మధ్యలో వచ్చేటప్పుడు. స్నేల్స్ కూడా చనిపోయాయి. స్నేల్స్ ఇన్ని రోజులు బతకం, అందుకు. ఇదిగోండి, ఇంకొక లైవ్ రాక్ పంపించారు ఒకటి. ఓకే, మొత్తానికి ఇది వచ్చింది. స్నేల్స్ చనిపోవడం వల్ల స్మెల్ బాగా వచ్చింది. ఇంకా కొంచెం మ్యాక్రో ఆల్గే మెల్ట్ అయింది. ఇది మెల్ట్ అయింది, దీని ఏం చేయలేదు. నా హెర్మిటిక్ క్రాప్స్ చేసుకోవటమే తప్పదు, ఇలానే ఉంటుంది. ఇది నేను ట్యాంక్లో సెట్ చేసాక చూపిస్తాను. కొంచెం క్లమ్జీగా ఉంది. మీరు అన్బాక్స్ చేసినా ఇంతే ఉంటుందండి. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమైంది దీని స్మెల్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని. ఓకే అండి, నేను మిగతా చూపిస్తాను కంటిన్యూస్లో. వీడియో పాస్ చేసి కంటిన్యూస్లో ట్యాంక్. ఇదిగోండి, మ్యాక్రో ఆల్గే నా ట్యాంక్లో యాడ్ చేశాను. నేను ఆర్డర్ పెట్టింది మొత్తం ఒక 4 టైప్సేనండి. ఆ 4 టైప్స్లో కూడా, అంటే 4 టైప్స్ కూడా కాదు, 2 టైప్సే. అది సీ గ్రేప్స్ 2 bunches పెట్టాను. ఇంకా ఈ రెడ్ మ్యాక్రో ఆల్గే ఒకటను, ఇంకా ఈ బ్రౌన్ మ్యాక్రో ఆల్గే ఒకటి ఉంది, అది పెట్టాను. 3 టైప్స్, మొత్తం 4 bunches లెక్క అది పెట్టాను. పంపించడానికి అయితే మొత్తం ఒక 5 to 6 టైప్స్ పంపించాడు మనవాడు.
ఓకే. ఎక్కువే పంపించారు కానండి ప్రాబ్లమ్ మధ్యలో బాగా మెల్ట్ అయింది. ఇది నేను నా ఫ్రెండ్స్‌కి కూడా ఇద్దామన్నట్లుగానే నేను తెప్పించాను. ఇప్పుడు నాకే సరిపోయేటట్లేదు. చాలా మెల్ట్ అయిపోయిందండి. ఈ వర్షాల కారణంగా బాగా ట్రాన్స్‌పోర్టేషన్ బాగా లేట్ అయింది. ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు ఎప్పుడు మాక్సిమం 2-3 డేస్ అండి. అంతకు మించి పట్టదు. ఈ పోస్ట్ ఆఫీస్ అయినా సరే 3 డేస్ అంతే. ఇంక అంతకు మించి పట్టదు. ఈసారి బాగా లేట్ అయింది. అందుకనే మనకు స్నేయిల్స్ చనిపోయాయి. 2 స్నేయిల్స్ పంపించాడు గానీ చనిపోయాయి. ఇంకా రాక్ పంపించారు కదా! రాక్ నేను మెయిన్ డిస్‌ప్లే ట్యాంక్‌లో ఏసాను. డిస్‌ప్లే ట్యాంక్‌లో ఒక 15 డేస్ ఉంచుతాను. అక్కడ బాక్టీరియా బాగా సెట్ అవుతుంది. తర్వాత ఈ రెఫ్యూజియంలో పెడతాను. తర్వాత మన ఈ ఫిల్టర్ మీడియా చాంబర్‌లో పెడతాను. అంటే వాటర్ కాలంలో బ్యాక్టీరియా సర్క్యులేట్ అవ్వదు. ఇది పెద్ద టాపిక్. ఈ మన రిస్క్ ఫ్యాక్టర్ కాకుండా 3 ప్లేసెస్‌లో ఒక 15 డేస్ పెడితే ఇంకా అన్ని స్పాట్‌ల్లో మనకు బెనిఫిషియల్ బ్యాక్టీరియా బాగా యాడ్ అవుతుంది. అదొకటి. ఇక మీరు మ్యాక్రో ఆల్గే ఇట్లా యాడ్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను తెప్పించిన మ్యాక్రో ఆల్గే అంతా బతకదు. అందులో డౌట్ లేదు. అన్నీ బతుకుతాయని గ్యారంటీ లేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే బాగా పెరుగుతుందనుకోండి మ్యాక్రో ఆల్గే మీ ట్యాంక్‌లో. న్యూట్రియంట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అవి ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తున్నట్టు. అసలు పెరగట్లేదు అనుకోండి సరిపోయింది లెవెల్ అయినట్టు. చనిపోయింది అనుకోండి న్యూట్రియంట్స్ ఖాళీ అయినట్టు. ఓకే. నేను ట్యాంక్‌లో వాటర్ చేంజెస్ చేయనండి. అసలు వాటర్ చేంజెస్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ ట్యాంక్‌లో ఉన్న వాటర్ నియర్లీ ఒక 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ చిన్న ట్యాంక్ పెట్టి 2 ఇయర్స్. వీడియోస్ అనేవి కొంచెం లేట్‌గా వస్తా ఉంటాయి. వీడియోస్ ఇప్పుడు నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా అసలు కొన్నైతే 45 డేస్ ముందు తీసిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అట్లా వాటర్ 2 ఇయర్స్. పాత ట్యాంక్ వచ్చేసరికి అది రెఫ్యూజియం అంతా కలిపేసి అది ఒక 250-300 లీటర్స్ అండి. ఇది పెద్ద మెరైన్ ట్యాంక్ ఇప్పుడు పెట్టాం కదా! మళ్ళీ నేను పెద్దదాన్ని కూడా మెరైన్ ట్యాంక్ అని కన్వర్ట్ చేశాను కదా! ఇది మధ్యలో ఒక 200 లీటర్స్ అట్లా యాడ్ చేశాను. 500-550 లీటర్స్ నా కెపాసిటీ ఇప్పుడు వాటర్ కెపాసిటీ ట్యాంక్ వాటర్ కెపాసిటీ. మ్యాక్రోల్గే ఇంతకుముందు బాగా పెంచానండి. ఈ రేస్ మోసా ఇది బాగా పెరిగింది. చీటో వర్కౌట్ కాలేదు. చీటో చిన్న ట్యాంక్ కదా నిలబడుతుంది. చీటో పోయింది. రేస్ మోసా బాగా పెరిగింది. అన్ని టైప్ ఆఫ్ ఫెదర్ రేస్ మోసా, కలర్ రేస్ మోసా అన్నీ బాగా పెరిగాయి. ఇక్కడ నేను పెద్ద ట్యాంక్ వచ్చిన తర్వాత ఇంక అంతా కట్ చేసి తీసేశాను. వాటర్ వాల్యూమ్ పెరుగుతుందని కట్ చేసి తీసేసాను. ఆ స్మాల్ హెయిర్ లా కనపడుతుంది సార్ రెడ్ కలర్ది. అదొక్కటే ఉంచాను. అది బాగానే పెరుగుతుంది. నేను అది అప్పుడప్పుడు కట్ చేసి నా హెర్మిట్ క్రాప్స్కి వీటికి వేస్తూ ఉన్నాను. ఇది చూడాలా ఇప్పుడు నీటిలో ఎన్ని బతుకుతాయి ఏంటి అనేది చూడాలా. ఈ వాటర్ చేంజెస్ చేయకుండా ఉండడం కోసమే నేను మ్యాక్రోల్కి తెప్పిస్తూ ఉన్నాను. ఈ న్యూట్రియంట్స్ డౌన్ చేయడం కోసం. నార్మల్గా ఏమవుతుంది అంటే ఈ న్యూట్రియంట్స్ డౌన్ చేయడం కోసం మనకు అమోనియా రిమూవల్, నైట్రేట్ రిమూవల్, ఫాస్ఫేట్ రిమూవల్ లిక్విడ్స్ ఉంటాయి. కాస్ట్ చాలా పడతాయండి. అవి కాస్ట్ చాలా పడతాయి. రిజల్ట్ కూడా ర్యాపిడ్గా ఉంటుంది. కెమికల్స్ బాగా ఫిషెస్ మీద బాగా లోడ్ ఎక్కువ పడుతుంది దానివల్ల. నేను న్యాచురల్ పద్ధతిలో పోదామని చెప్పేసి తెప్పిస్తాను. ఎంత ఎప్పుడు తెప్పించినా సరే ఒక 1000 రూపీస్ అట్లా అట్లా పడుతుంది. 1000-1200 అంత మించి పడదు. ఎక్కువ టైప్స్ వస్తాయి. ఈ మ్యాక్రోల్కే దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు సేవ్ చేస్తుందండి. బాగా సేవ్ చేస్తాయి. న్యూట్రియంట్స్ అన్నీ అయిపోయే వరకు సేవ్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు తెప్పించినంత మీరు యాడ్ చేయకూడదు. చిన్న మోతాదులో బాగున్న పీస్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. తెప్పించినంత యాడ్ చేశారనుకోండి మొత్తం ట్యాంకులో మొత్తం ఒక 1 వీక్ లేదా 1 మంత్లో ఖాళీ అయిపోయింది అనుకోండి. ఇంకా దానికి ఫుడ్ దొరకదు, చనిపోద్ది. మళ్ళీ రైజ్ అవుతాయి. అట్లా కాకుండా చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకుంటే మనకు ఇంకా సర్వైవ్ అయినంత సర్వైవ్ అవుతుంది. ఇంకా అది ఎక్కడొకక్కడ ఒకసారి హాల్ట్ అవుతుంది. ఒకవేళ మొత్తం పోయినా మళ్ళీ తెప్పించుకుంటారు. ఆ బాటిల్ ఒకటే 1000-1500 పెట్టి తెప్పించుకునే బదులు ఇది బెటర్ కదండి న్యాచురల్ పద్ధతిలో తీసేయటము. అంతేకాకుండా ఫిషెస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది హెర్మిట్ క్రాబ్స్ ఇవన్నీ మిగతా ఇన్వర్ట్స్కి ఫుడ్ స్నేల్స్ కూడా తింటాయి, బాగా తింటాయి. ట్యాంక్స్ కానీ లేకపోతే ఇంకా ఈ ర్యాబిట్ ఫిష్ కానీ ఉన్నాయి కదా, ఫాక్స్ ఫిష్, అవి కూడా తింటాయి మ్యాక్రోల్ కానీ బాగా. మనకు ట్యాంక్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేగాక ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోల్గా తెప్పియటం వల్ల ఏంటంటే తక్కువ కాస్ట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ని తీసేస్తాయి. ఇప్పుడు అమోనియా రిమూవల్ అనేది ఓన్లీ అమోనియా మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఫాస్ఫేట్ రిమూవల్ ఓన్లీ ఫాస్ఫేట్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఇవి మొత్తం ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తాయి. ఓకే. అందుకోసము నేను ఇతనికి ఇన్వోస్ ఉందండి. ఇతని ఇన్వోస్ కూడా నేను పెడతాను ఈ వీడియోలోని నీట్గా. ఆ ఇన్వోస్ ఒకసారి చెక్ చేయండి. అతను బాగానే పంపించాడు కానీ మనకు ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఈసారి స్నేల్స్ డ్యామేజ్ అయినాయి అవి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. ఇట్లా మ్యాక్రో అలాగే యాడ్ చేసిన తర్వాత మీరు స్కిమ్మర్ ఆన్ చేస్తే చేయండి, లేకపోతే కొంచెం ఆపండి. ఒక 2 డేస్ స్కిమ్మర్ ఆపేసి ఈ లోపు మీకు ఏం చేస్తారంటే వీటికి సంబంధించిన లిక్విడ్స్ ఉంటాయి. నేను చెప్పాను ప్లాంటెడ్ ఎక్వేరియం లిక్విడ్స్ ఉంటాయి. అవి కొంచెం ట్యాంక్ యాడ్ చేసి పెట్టుకోండి. ఫ్రెష్గా వచ్చినప్పుడు కొంచెం ట్యాంక్కి 5 ml 10 ml అట్లా వాడు ఇస్తాడు క్వాంటిటీ, అది యాడ్ చేసి పెట్టుకోండి. పెద్దదానికైతే చిన్న ట్యాంక్స్ అనుకోండి సగం సగం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ కంటే సగమే యాడ్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఈ ఆల్గేకి బూస్టింగ్ లాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆల్గే చనిపోదు. ఆల్గే ఏంటంటే చనిపోదు. దానికి కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. ఫిషెస్ మీద లోడ్ పడుకోకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. లేదు కాదు ఒకటే టైప్ ఆఫ్ మ్యాక్రో ఆల్గే తెప్పించామండి, ఏదో ఒక బంచి తెప్పించాము ఒక 500 లోపు అంటారా, యాడ్ చేసే పని ఏం లేదు, సరిపోతుంది, మనకు సరిపోతుంది. ఓకే. ఇదండి. వాటర్ కొంచెం క్లౌడీ అయింది, చూడాలా. ఇది
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నానండి. నీకు బయట మన తెలుగు ఛానల్స్లో ఎక్కడ దొరకదు. నేను ఇచ్చినంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. అంత అంత ఓపిక్గా కూర్చొని చేసేంత ఉండదు. నేనేదో హాబీస్ట్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా ఉన్నాను. మీరు మనకు ఈ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, జాయిన్ అవ్వదలుచుకుంటే ఛానల్లో డిస్క్రిప్షన్ ఉంది, లింక్లో ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ మీరు కాపీ పేస్ట్ చేసుకుని ఎక్కడైనా సరే దాని మీద క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. ఓకేనండి. నేను పెడతాను, కంటిన్యూషన్ వీడియోస్ కూడా పెడతాను చూడండి. అదే ఇవి ఇన్వోస్ ఇది కూడా పెడతాను, అది కూడా చూడండి ఒకసారి. ఓకే. ఇది ఇతను మనకు పంపించిన ఇన్వాయిస్. ఈ లెఫ్ట్ సైడ్దేమో ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు అనమాట. ఇది పేమెంట్ చేయలేదు నేను ఇంకా, 1250 రూపీస్ అయిందన్నట్టుగా. పేమెంట్ చేశాక ఇలా ఇచ్చారు మళ్ళీ, ఇదిగోండి పేడ్ అని చెప్పేసి. ఇది నా అడ్రస్ డీటెయిల్స్ నేను బ్లర్ చేశానులేండి. ఓకే. ఇతని మీద కొంత ఎలిగేషన్ అయితే ఉంది, పంపిరని చెప్పేసి ఇట్లా ఉంది. అది నాకైతే మాత్రం పంపించారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి ఎట్లా ఏంటనేసి. ప్రాబ్లం అయితే ఉండదులేండి. ఇతను వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది. మీరు ఇట్లా రాజు గారు ఇచ్చారని చెప్పేసి రిఫర్ చేసేసి నా నెంబర్ పెట్టండి, అతనికి అర్థమవుతుంది. కావాలనుకుంటే తెప్పించుకోండి. షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా పడుతున్నాయండి. ఇతను పంపిస్తుంది ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా పంపించారు, ఇంకా అది మనకి ఎట్లా అనేది చెప్పలేం. కొన్ని కొన్నిసార్లు డిటీడీసీ, ఇంకా అది మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది క్యాలిక్యులేషన్ చేసి పంపిస్తారు. ఓకే. ఇతని దగ్గర స్నేయిల్స్, హర్మిట్ క్రాబ్స్, ఇంకా ఫిషెస్ కూడా దొరుకుతున్నాయి తక్కువ రేటుకే. చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఎలా ఓకే అయితే అలా. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడుతున్నాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్.